గారు ఇదిగో వీళ్ళు నా మాట అంటలేదు నాన్నగారు, నా మాట అంటలేదు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్నారు అని ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు బాధపడ్డాడో వెంటనే దేవుడి కోపం వచ్చిందంట. చూడండి, వచ్చిన ఎక్స్ప్లెయిన్గా చూడండి ఒకసారి, మళ్ళీ చదవమ్మా. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దిక్కింప చేయగా ఆయన వారికి విరోధం. ఆయన పరిశుద్ధాత్మను, ఆయనను కాదు, ఎవరిని, యెహోవాను కాదు, పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా విరోధమాయను. కోపం వచ్చేసింది. నా కొడుకునారా మీరు దుఃఖం చేస్తారా? నా కొడుకు ఆత్మను ఆరిపేద్దారనుకుంటున్నారా? చంపేస్తానన్నాడు. చంపేశాడండి. చెప్పాడా? వేలు మందిని చంపేశాడు. పరిశుద్ధాత్మ అంటే ఈ యుగం కాదు, పూర్వ కాలంలోనే చాలా భయంకరంగా ఉంది ఈ యొక్క కార్యాలు చూస్తుంటే. చదువు. తానే వారితో యుద్ధం చేసి దేని గురించి? కుమారుడు దుఃఖపడితే ఊరుకుంటాడు తండ్రి, చంపేస్తున్నాడు అక్కడ.